హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. పెద్దవారు చెప్పే మాటల్లో అర్థం చేసుకునే దాంతోనే పొరపాటు పడుతుంటారు. అర్థం చేసుకునే వరకు వారి ఫ్రీడమ్ లాక్కున్నట్లే వారికి కనిపిస్తుంది. అయినా ఈ వయసులో పెద్దవారి మాటలు అస్సలు అర్థం కావు. అవి టీనేజ్లో ఉన్న పిల్లలు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఒక్క విషయం ఆలోచిస్తే అంతా అర్థమైపోతుంది. కానీ ఆలోచించరు. వారి వయసు ప్రభావం అది అలా ఉంటుంది. చేతగాని తనానికి కారణాలు చెప్పేవాడు జీవితంలో ఎప్పుడూ పైకి రాలేడు. తనది కాని దాని మీద కన్నేసిన వాడు కూడా గెలుపు సాధించలేడు. జీవితంలో ఎప్పుడు రెండు దారులు ఉంటాయి. ఒకటి జీవితాన్ని సంతోషంగా మార్చుకునే దారి, రెండవది సమస్యలు నింపుకునే దారి. ఎవరు కూడా కోరి కోరి సమస్యలను నింపుకోకూడదు. ఎన్ని యుద్ధాలు చేసి గెలిచిన రాజైనా ఏదో ఒకరోజు సామాన్య సైనికుడి చేతిలోనే చావు దెబ్బతింటాడు. అందుకే ఎవరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అడ్రస్ లేకుండా పోతారు. తన పతనాన్ని వారే కొని తెచ్చుకుంటారు. నిప్పు కణం చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దానికి గాలి అనే ఎదురు దెబ్బ తగిలి రెచ్చగొడితే అణువంత ఉన్న నిప్పు కణమే అడవిని సైతం తగలెట్టేస్తుంది. నీతిగా ఉండే, నిజాయితీగా బ్రతికే వారికి ఎంతటి వారినైనా ఎదిరించే అర్హత, హక్కు, ధైర్యం అన్నీ ఉంటాయి. దాంతో ఎటువంటి అనుమానమే లేదు. మిత్రమా, ఒకరిని మనం బెదిరించేటప్పుడు నేరాలు చేసేవాడే భయపడతాడు, కానీ నిజాయితీగా బ్రతికేవాడు దానిని లెక్క చేయడు. ఎందుకంటే ఇప్పుడన్ని దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయన్న ఇంగిత జ్ఞానం మర్చిపోతారు. తన బెదిరింపులకు తానే ఇరుక్కుంటారు. జాగ్రత్త. ఇంకా పాతకాలంలోనే ఉంటే ఎలా? పిల్లల పట్ల తండ్రికి బాధ్యతలున్నప్పుడు గంభీరంగా ఉంటాడు. పిల్లల సంతోషం చూసి ప్రేమతో పులకరించిపోతారు. ఎంతైనా తండ్రి కూడా సామాన్యమైన నాన్నే కదా. అందుకే పిల్లల ఎదుగుదల చూసి నాన్న మనసు ఆరాటపడిపోతుంది. ఎప్పుడు పిల్లలు ఇంటికి వస్తారా, ఎప్పుడు వాళ్ళను చూసి ఆనందిస్తామా అని. మనుషుల్ని గౌరవించాలన్నా, మనసుల్ని కనుపుకోవాలన్నా చాలా పెద్ద మనసు కావాలి. అది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి ఈ జన్మ సరిపోదు, వారికి అర్థం కాదు. అటువంటి వారికి మంచి మనసు ఇవ్వాలని ప్రతిరోజు దేవుడికి నమస్కారం చేసేటప్పుడు కోరుకోవాలి మిత్రమా. ఇది నిజం.